డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 31కి కేటాయించినటువంటి వాక్య భాగం న్యాయాధిపతులు 14వ అధ్యాయం. ఇది సంసోను గురించినటువంటిది. 14, 15, 16 అధ్యాయాలు అన్నీ కూడాను సంసోను గురించినటువంటిదే. మరి అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే, జాగ్రత్త, ఘోరమైన పాపము కొంతమందిలో ఎప్పటికీ బయటపడదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా రక్షక, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, మా హృదయ ధ్యానము మీకు మీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఆమేన్. అది చదువుపోయే ముందు దీనిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు టూకీగా నేను చెబుతాను. తర్వాత దీన్ని చదువుకుందాం. అదేంటి అంటే, ఘోరమైన పాపి వాడబడటం మనకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఇక పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళనే దేవుడు వాడుకుంటాడని అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వైట్ ఫీల్డ్ ఉన్నాడు. ఆయన మ్యారేజ్ విషయంలో కొంచెం తబ్బిబ్బు పడ్డాడు. అంతేకాదు, ఆయన కుమారుడు చాలా అస్వస్థతగా ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడులే అని భరవసాగా ఉండి మందు తీసుకోలేదన్నమాట. అప్పుడు ఆ విధంగా అతను కూడా, జార్జ్ వైట్ ఫీల్డ్, చాలా ఒక దేశాన్ని కంపింపజేసినటువంటి సువార్చకుడు, బోధకుడు, అలాంటి వాడు. కాబట్టి పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళనే వాడుకుంటాడు అనేది కాదు. మరి అందరిలో ఏదో పాపం ఉంటుంది, అది యథార్థమైందే. దాని గురించి కూడాను ఇక్కడ మనం ఆలోచించట్లేదు. మనం ఏంటంటే, ఒక 2 ప్రశ్నలు మనలో ఉంటాయి. అది ఏంటి అని అంటే, ఇంత దైవత్వం కలిగినటువంటి వ్యక్తి అంత ఘోర పాపంతో ఎందుకున్నాడు ఆయనలో అనేటువంటి ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, అంతా ఆత్మపూర్ణుడైతే, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే, మరి ఆ ఆత్మ ఆయన బలహీనతను ఎందుకు సరిచేయలేదు అనేటువంటి 2 ప్రశ్నలు మిగిలిపోతాయి. దీనికి జవాబు, సులువైనటువంటి జవాబు ఉండదు. మరి ఇప్పుడు ఏంటి అని అంటే, మొదటి నుండి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, కొన్ని విషయాల్లో నిజం బయటపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, యోధా ఇస్కరియోతు. మరి యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుతో ఉండి ఆయన పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు కూడా ఆయన ఆ 12 మందితో ఉన్నాడు కాబట్టి అద్భుతాలు కూడా జరిగినాయి. అయినప్పటికీ ఆయన నిజమైనటువంటి రంగు తర్వాత బయటపడింది. కానీ కొన్నిసార్లు టైం ఉన్నా కానీ నిజం బయటపడదు. మొదటి నుండి చివరి వరకు వాడి పాపం వాడిలోనే దాగిపోద్ది అన్నమాట. అలాంటి వ్యక్తి సంసోను అని మనం గ్రహించాలి. సంసోను ఒక విధంగా చూస్తే ఆయన వివాహ విషయంలో ఆయన తప్పిపోయాడు. నిబంధన ప్రజల మధ్య వివాహం చేసుకోవాలి కానీ వేరే వాళ్ళని, అన్యుల్ని వివాహం చేసుకోకూడదు, పురుషులు కానీ స్త్రీలు కానీ. మరి తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు ఏంటి ఇట్లా చేసావని. అయినా కానీ ఆయన వాళ్ళ మీద గెలిచాడు. ఆయనదే పైచేయిగా ఉన్నది. తర్వాత మరి ఆయన చేసినటువంటి ఈ 14వ అధ్యాయంలో చేసినటువంటి క్రియలు చూస్తే, అక్కడ ఆ దేశాన్ని శుద్ధి చేయాలని కానీ, ప్రజల్ని బలపరచాలనే ఉద్దేశంతో
మరి సంస్థను అంటే న్యాయాధిపతి కదా, రక్షకుడు కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆదరించాలి, బలపరచాలి, వాళ్ళని మరి నిబంధనకు అనుగుణ్యంగా ఉండేటట్టుగా చేయాలి. కానీ ఈయన అట్లా చేయలేదు. ఓకే, ఆయన చేసిందంతా కూడాను స్వార్థాన్ని బట్టి, ఆయన గర్వాన్ని బట్టి, ఆయన పగ తీర్చుకునేటటువంటి రీతిగా ఆయన ప్రవర్తించాడు. మరి అంతేకాదు తర్వాత 15 అధ్యాయంలో 16 అధ్యాయంలో కూడాను ఆ మామను కూడాను మామ మరి అతని భార్య అంటే మామ కూతురు వాళ్ళిద్దరూ చంపబడ్డారు. ఎందుకంటే అక్కడ 300 నక్కలతో వాటిని ముడిగట్టి అక్కడ ఉన్నటువంటి పైరు పంటలన్నీ కూడా నాశనం చేశాడు. కాబట్టి ఆ టిమ్నైట్ అంటే ఆయన మామ, ఆయన మరి ఎందుకు ఈయనకి ఇంత కోపం వచ్చిందనంటే ఆయన భార్యని వేరే వాళ్ళకి ఆ టిమ్నైట్ అనేటువంటి వ్యక్తి ఆయన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు అన్నమాట. కాబట్టి ఆ కోపంతో చేశాడు, పగ తీర్చుకోవటానికి చేశాడు అన్నమాట. 17:7లో మనం ఈ విషయాన్ని చూస్తాం. 16లో కూడాను గాజాలో ఉన్నటువంటి వేసుతో ఉన్నాడు. తర్వాత ఢిల్లీల స్టోరీ మనకి తెలిసిందే. ఈ విధంగా ఆయన ఘోర పాపి చివరి వరకు కూడాను బయటపడలేదు. ఓకే, చదువుకుందాం. మధ్యలో వాక్యాన్ని కూడా చదువుతాను. నేను చెప్పినటువంటిదే ఆయన చెప్పిన దాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు ఫాలో కండి. ఇక్కడ ఒకసారి చదివితే అర్థం కాకపోవచ్చు, కాబట్టి ఇది మీ దగ్గర ఉంటుంది కాబట్టి పదే పదే మీరు చదవండి. దీనికి సంబంధించినటువంటి ఏదైనా ప్రశ్నలు కానీ అనుమానాలు కానీ ఉంటే దయచేసి అడగండి. ఇది చాలా కాంపాక్ట్గా వ్రాయబడింది కాబట్టి ఒక్కొక్క సెంటెన్స్ని ఒక పారాగ్రాఫ్ లాగా చదవాలి. అప్పుడే మనకి అర్థమవుద్ది అన్నమాట. కొంచెం జ్ఞానపూర్వకంగా చదవాలి. ఎందువల్లంటే ఒక పేజీలో అలాంటి నూతనమైనటువంటి సంగతులు చెప్పటం కష్టం కాబట్టి దాన్ని ప్యాక్ చేసి చెప్పాడన్నమాట. అందువల్లనే నేను కొన్నిసార్లు స్లోగా చెప్పాల్సి వస్తుంది. మరి ఇది నేను చదివితే ఆయన మాటల్లో చెప్పినట్టుగా ఉంటుందని. కాబట్టి మీరు దయచేసి అంటే ఈ యొక్క ధ్యానాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఏ ఉద్దేశంతో గ్రంథ రచయిత దీన్ని వ్రాస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవటానికి ఏంటి, ఒక వచనం తర్వాత మరొక వచనం, ఆ వచనం తర్వాత మరొక వచనం, ఆ వచనానికి ఏ విధంగా కనెక్ట్ చేయబడింది, కాబట్టి ఆ వచనాన్ని మధ్య ఏ అర్థం ఉన్నది, కాబట్టి ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు. దాన్ని అర్థం చేసుకుని ఆ యొక్క రచయిత ఏ అర్థంతో రాశాడో అది గ్రహించటానికి. అదెందుకు అవసరం అంటే అది గ్రంథ రచయిత ఏం చెబుతున్నాడో అది దేవుని యొక్క సందేశం, అది గ్రహించాలన్నమాట. కాబట్టి ఒక వచనం తీసుకుని మళ్ళీ వేరే వచనాలకు వెళితే దాని అర్థం ఏంటంటే, ఓ రచయిత నువ్వు కొంచెం ఆగు, నేను వేరే ఆయన కన్సల్ట్ చేయాలి, అదైన తర్వాత నువ్వు కూడా ఆగు, ఇంకా వేరే వాడిని కన్సల్ట్ చేయాలంటే ఈ రచయితని ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన జీవితాలకు సరి అయినటువంటి రీతిగా అన్వయించుకోగలుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ధ్యానాలు ఉండి ఉంటుంది. కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పట్లేదు, లేకపోతే నోట్స్ చదువుతున్నాడు అని మీరు దయచేసి తలంచొద్దు. అది కాదు, అర్థం చేసుకోవాలి. నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే, పాస్టర్ కానీ మరి వేరే సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ
బిలీవర్స్ కానీ మన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే తప్పనిసరిగా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. వాక్యం ఏ సందర్భంలో ఏమున్నది, మన సందర్భం కూడా అదే విధంగా ఉంటే దేవుని యొక్క సందేశం మనకి అన్వయించుకోవచ్చు. కాబట్టి ఆ సందర్భం ఎట్లా తెలుస్తుంది? వాక్యం తర్వాత వాక్యం, వచనం తర్వాత వచనం చదువుకుంటేనే ఆ సందర్భం మనకి తెలుస్తుంది. సందర్భం లేకుండా స్కిప్, హాప్ అండ్ జంప్ ఒకదాని తర్వాత ఒక వచనం తర్వాత ఇంకొక వచనం తీస్తే, అంటే తీయకూడదని కాదు, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా చేయాలి. ఓకే. సందర్భం మన దృష్టిలో లేకపోతే వేరే సందర్భంలో వేరే వచనం ఉండి ఉండొచ్చు. కాబట్టి ఆ వచనంతో అంటు కట్టకూడదు. ఓకే. దానికి ముడివేయకూడదు. ఇప్పుడు దీన్ని న్యూయాన్స్ అంటారు. న్యూయాన్స్ అంటే ఈ సందర్భాలు కొంచెం తేడాతో ఉంటాయి అన్నమాట. కొంచెం తేడా ఉంటుంది. దాన్నే న్యూయాన్స్ అంటారు. ఇప్పుడు ఆ విధంగా ఒక థియాలజికల్ అంశం ఈ సందర్భంలో ఒక విధంగా ఉంటుంది, వేరే సందర్భంలో ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి బైబిల్ చదివినప్పుడు సందర్భం తెలుసుకుంటే బోరింగ్గా ఉండదు అని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా ఒక అధ్యాయానికి కట్టుబడి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని ఏ విధంగా గ్రంథకర్త ఆలోచిస్తున్నాడో ఆ అంశాలకు తగినట్టుగా మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి అంశం అని కాదు, ఒక అంశాన్ని కొన్నిసార్లు ఒకే అంశాన్ని ఎత్తి మనం చూపిస్తున్నాం అన్నమాట. ఘోరమైన వ్యక్తులను శక్తివంతమైన పరిచర్యలో దేవుడు అప్పుడప్పుడు ఎందుకు వాడుకుంటాడని మనలో కొందరికి ఆశ్చర్యం వేస్తుంది. ఏ దోషం లేని అంటే ఆ విధంగా ఆలోచిస్తే అంటే ఏ దోషం లేనటువంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడా అని కూడా చెప్పట్లేదు. ఆ విధంగా చెబితే ఎవరిని దేవుడు వాడుకోలేడు. ఎందువల్లంటే అందరిలో ఏదో ఒక లొసుగు ఉంటుంది. మనందరికీ వివిధ రకములైన బలహీనతలు, లోపాలు ఉంటామనే అది వాస్తవమే, కానీ అది మనసులో పెట్టుకుని చెప్పట్లేదు. ఉదాహరణకు జార్జ్ వైట్ఫీల్డ్ ఒక బోధకుడిగా, ఒక సువార్తికునిగా అపారమైన పేరును సంపాదించుకున్నప్పటికీ ఆయన వివాహ జీవితంలో రాణించలేకపోయాడు. లేక తన కుమారుడు ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన స్వస్థపడుతున్నాడు అనేటువంటి తప్పు అండర్స్టాండింగ్తో, నమ్మకంతో కూడా, దాన్ని బట్టి కూడా ఆయన ఇట్ డిడ్ నాట్ ఫేర్ వెల్, రాణించలేదు. బైబిల్ కాలమునకు ఆ దినాల్లో కానీ లేకపోతే ఈ దినాల్లో ఇటీవల చరిత్రలో కానీ చెందిన ఏ క్రైస్తవ నాయకుడైనా సరే అలాంటి విమర్శల దాటికి తట్టుకోలేదని చెప్పవచ్చును. అంటే ఈ విధంగా ఏ తప్పు లేనటువంటి వాడు ఉండడు, ఏదో ఒక బలహీనతలు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాడిలో ఈ తప్పు ఉంది, వీడిలో ఈ తప్పు ఉంది అని ఆ విధంగా విమర్శిస్తుంటే ఏ నాయకుడు కూడాను ఆ దాడికి తట్టుకోలేడు అని మనం గ్రహించుకోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు నా మనసులో అంటే కార్సన్ గారి మనసులో ఉన్నటువంటి లోపం, ఇప్పుడు ఆయన తలంచున్నటువంటి లోపం ఏది అని అంటే చాలా బహిరంగంగాను భయంకరంగాను ఉండే లోపం. దాని గురించి 2 ప్రశ్నలు ఎవరికన్నా రాగలవు. మొదటి ప్రశ్న, ఆ వ్యక్తి
ఇంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి, శక్తివంతమైనటువంటి దైవభక్తి గలవాడైతే ఆయనలో ఎందుకు ఇంత అసహ్యకరమైనటువంటి పాపం ఉన్నది? అంత లోపానికి గురవుతున్నాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇంకా రెండో ప్రశ్న ఏంటి అంటే, ఈ వ్యక్తి అంతగా అంత అంత శక్తివంతమైనటువంటి దైవభక్తుడైతే, అంత పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడైతే, మరి ఎందుకు రెండవది, వ్యక్తి అంత పరిశుద్ధాత్మతో నిండిన వాడైతే తన ప్రవర్తనను సరిదిద్దుకొనుటకు అతనికి ఆ పరిశుద్ధాత్మే ఎందుకు సహాయపడలేదు? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినవాడు కదా, ఆయనకి ఆత్మాభిషేకం ఉంది కదా. మరి ఆయనలో ఇన్ని లొసుగులుంటే, ఇలాంటి ఘోర పాపం ఉంటే ఆ పరిశుద్ధాత్మ ఆయన ఎందుకు మార్చలేదు? ఆ పరిశుద్ధాత్మ ఎందుకు సహాయపడలేదు అనేటువంటి ప్రశ్న, ఈ రెండు ప్రశ్నలు ఉంటాయి. ఓకే, అలాంటి లోపం గురించి మనం చెప్పుకుంటాం. ఇక అలాంటి ప్రశ్నలకి సులభమైనటువంటి సమాధానం ఉండదు. కొన్నిసార్లు కాలమును కానీ కొన్నిసార్లు వెంటనే ఆ లోపం బయటపడిపోయినప్పటికీ కొంతకాలానికి బయటపడవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యోధా ఇస్కరియోతు. ఇక చివరిలో ఆయన రంగు బయటపడింది కదా. మిగిలిన 11 మంది శిష్యులతో కలిసి బహిరంగంగా పరిచర్యలో నిమగ్నుడయ్యాడు. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే పరిచర్యతో సహా ఆయన మిగిలినటువంటి వాళ్ళతో పరిచర్యలో నిమగ్నుడయ్యాడు. అయినప్పటికీ అతడు విశ్వాస భ్రష్టుడు అని చివరికి అది నిరూపించబడింది. కాలక్రమేణా ఎప్పుడైనా సరే నిజం బయటపడుతుంది. కానీ కొన్నిసార్లు అది కాలం జరిగినా కానీ ఆ లోపం బయటపడదు. మొదటి నుండి చివరి వరకు ఆ వ్యక్తిలో ఆ లోపం దాగి ఉంటూనే ఉంటుంది. అది సీరియస్. అలాంటి వాడు ఈ సంసోను. ఓకే, ఇప్పుడు మరి 14వ అధ్యాయం చదువుకుందాం, 20 వచనాలు చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో అంటే ఇక్కడ అబ్రప్ట్గా స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది. 13వ అధ్యాయం కూడా చదవాలి. మనం దాని మీద వ్యాఖ్యానించకపోయినా కానీ ఈ సంసోను గురించి తెలుసుకోవాలంటే 13, 14, 15, 16 ఇక అట్లా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. సంసోను గురించి అంతకుముందు 13వ అధ్యాయంలోనే ఆయన పరిచయం చేయబడ్డాడు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజన కుమార్తెలలోనే కానీ నీ జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులకు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలులను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను.
యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరము చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగ గల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అతడి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుట 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము, నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పారు. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, చిరుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయారు. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసదము. మా ఆస్తిని స్వాధీనపరచుటకే మమ్మను పిలిచితిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచు వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమించక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందులని వానితో చెప్పాను. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పి వారికి బట్టలిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చిలికానికి ఇవ్వబడెను. దాన్ని బట్టి కోప్పడ్డాడు. తర్వాత వచ్చినప్పుడు మామన్నాడు, నీ భార్య అంటే నీకు ఇష్టం లేదనుకున్నాను, అందువల్ల నా ఫ్రెండ్కి ఇచ్చాను, మరి ఇక ఆవిడ చెల్లింది చేసుకో అని అంటే ఈయనకు కోపం వచ్చి ఆ పైర్లన్నీ కూడాను పాడు చేశాడు. అది కథ. ఇక అట్లా వెళ్తూ ఉంటుంది. 14, 15 మనం చదువుకోవాలి. 14 కాదు, 15, 16 కూడా చదువుకోవాలి. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సంసోను జీవితంలో ఇది నిజం అనిపిస్తుంది. అంటే
మొదటి నుండి చివరి వరకు ఆయన ఘోర పాపిగానే ఉన్నాడు. అది బయటికి రాలేదు. దేవుని ఆత్మ అతనిపై శక్తివంతంగా వచ్చినది. ఫిలిస్తీన్లను అరికట్టుటకు ప్రభు అతనిని వాడుకున్నాడు. ఫిలిస్తీన్లని అరికట్టడానికి ప్రభు ఆయన్ని వాడుకున్నాడు. కానీ నిబంధన ప్రజలు గాక అన్యుల ఎవరిని వివాహం చేసుకునవలదని ధర్మశాస్త్రము ఖచ్చితంగా నిషేధించినప్పుడు 2వ వచనంలో చదువుకున్నాం. దాని పర్యావసానములను గూర్చి అతని తల్లిదండ్రులు హెచ్చించినప్పుడు అతడే నెగ్గుతాడు. ఆయన తల్లిదండ్రులు చెప్పినా కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఆయన ఆయన చెప్పిన మాటని తల్లిదండ్రులు అంగీకరించారు. కానీ కుమారుడు వాడు దుర్మార్గుడే కదా మరి. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాటని అంగీకరించలేదు. 3వ వచనం, నిజంగా యెహోవా చేత అతడు రేపబడనున్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అది అంటే దేవుని ప్రేరేపణతో ఆయన చెప్పాడు. అది జరిగింది. యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అది 4వ వచనం. అదేవిధంగా ఎందుకు చెప్తున్నాను 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, అది ఎందుకు అంటే ఆయన ఫాలో అవుతున్నాడు. ఆ వచనాన్ని ఫాలో అవుతూ చెప్తున్నాడు. ఇక్కడ మరి 12, 13కి వెళ్ళాడు కదా అని అనొచ్చు. ఇక్కడ 15, 18కి వెళ్ళాడు అనుకోవచ్చు కదా. అంటే ఆ మెటీరియల్ని లాజికల్గా ఆయన అరేంజ్ చేస్తున్నాడు అన్నమాట. ఆ అధ్యాయానికి కట్టుబడి ఉండి దానిలో ఉన్నటువంటి విశేషాలని మనకు అర్థమయ్యేటటువంటి రీతిగా లాజికల్గా అరేంజ్ చేశాడు. ఆ విధమైనటువంటి రీతిగా మనం బైబిల్ చదువుకోవటం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఐగుప్తులో అంటే దేవుని యొక్క ఏర్పాటు ఆ విధంగా ఆయన చేయటం, మరి అదేవిధంగా యోసేపు కూడా ఐగుప్తులో అదేవిధంగా జరిగింది. బానిసత్వంలోనికి అమ్ముటకు ప్రభు వలన కలిగింది అని వాక్యం చెబుతుంది. కానీ అది మానవ క్రియలను సరిచేయదు. దానికి వారు బాధ్యులు. అది అంటే ఏంటంటే అది దేవుని యొక్క చిత్తమైనప్పటికీ, దేవుడు దాన్ని వాడుకున్నప్పటికీ, దేవుడు ఆయన్ని ఉపయోగించుకున్నప్పటికీ, మరి రక్షకుడిగా ఈ ఫిలిస్తీన్లను అణచడానికి సంసోను వాడుకున్నప్పటికీ, అది దేవుని చిత్తమైనప్పటికీ ఆయన చేసింది సరైనది కాదు. కాబట్టి దానికి ఆయన బాధ్యుడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇది అంతకుముందు చెప్పుకున్నాం, కంపాటిబిలిజం అని. అంటే దేవుని యొక్క సర్వాధికారం, సార్వభౌమత్వాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఆయన చేయొచ్చు. అయితే అది దేవుని చిత్తం కదా, నేను ఏదైనా చేయొచ్చు అని కాదు. మనం సరిగా చేయాలి. యేసు ప్రభు చనిపోవటం దేవుని యొక్క చిత్తం, అందుకనే వచ్చాడు. శిలువలో మరణించటం కోసమే ఆయన వచ్చాడు. కానీ లోక 22:22లో ఉన్నట్టుగా ఓ అంటు హిమ్ బై హూమ్ ఈజ్ బిట్రేడ్, అంటే ఎవరి ద్వారా ఆయన పట్టుబడ్డాడో వానికి శ్రమ, వాడు పుట్టకపోతే బాగుండు అని మత్తయి చెప్తాడు. ఓకే, కాబట్టి దేవుని యొక్క చిత్తమైనంత మాత్రాన మనం ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. మనం సరిగా చేయాలి, సరిగా ప్రవర్తించాలి, నీతియుక్తంగా దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి. అది మన బాధ్యత. మన బాధ్యత తక్కువ చేయబడదు,
కొట్టివేయబడదు అని గ్రహించుకోవాలి. ఈ రెండింటినే దేవుని సార్వభౌమత్వం, మనిషి యొక్క బాధ్యత, ఈ రెండింటిని ఆ రెండు కూడాను ఈ గ్రంథకర్తల యొక్క మనస్సులో, హృదయంలో ఒకదాని ప్రక్క ఒకటి ఉంటుంది. ఆ రెండు కాంట్రాడిక్టరీ కాదు, అవి విభిన్నంగా ఉండేవి కాదు, అవి రెండు కంపాటిబుల్, దే కోహియర్, ఒకదాని ప్రక్క ఒకటి ఉంటుంది. దానికి దీనికి బైబిల్ రాసినటువంటి రచయితల మనసులో అవి రెండు బద్ధ విరుద్ధంగా ఉండవు. దాన్నే కంపాటిబిలిజం అంటారు. అది అర్థం చేసుకోకపోతే మనం బైబిల్ని అర్థం చేసుకోలేం. ఓకే, ఇప్పుడు కార్సన్ గారు దీని గురించి ఆయన థీసిస్ కూడా అది చాలా సంవత్సరాల క్రిందట 1980s ఆయన పిహెచ్డి డిసర్టేషను దీని మీద చేశాడన్నమాట. కాబట్టి ఆయన ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఆయన పుస్తకాన్ని చదవండి. ఆయన థీసిస్ని పబ్లిష్ చేశారు, గాడ్స్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి పుస్తకం, డాన్ కార్సన్. ఇంకా కొనసాగుదాం. దీనిలో సంసాను యొక్క ప్రమాదకరమైన పందెం వేశాడు కదా. నేను ఒక పిట్ట కథ చెప్తాను, అది విప్పుడు కథ చెప్తాను, మరి దాన్ని మీరు విడదీసి చెప్పండి అని పందెం వేశాడు కదా, మరి 30 మందితో. అది తెలివైంది కాదు, అది గౌరవప్రదమైంది కూడా కాదు. అది ఏంటంటే ఆయన అహంకారాన్ని సూచిస్తుంది. ఓకే, ఆయన దురాశని చూసేటువంటి కార్యంగా ఉంటుంది. ఓకే, పూర్తి దురాశతో నిండినటువంటి వ్యక్తిగా అది ఉంటుందన్నమాట. నిజానికి మరి ఆయన ఎడల ఫిలిస్తీన్లు చేసింది కూడాను అది క్రూరమైనటువంటి ప్రవర్తన అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆయన వేసినటువంటి ఆ పందెంలోని షరతులు నెరవేర్చుటకు 30 మందిని మరి సంసోను చంపాడు కదా. చంపి వాళ్ళ బట్టలు తీసుకున్నాడు వీళ్ళకి ఇవ్వటం కోసమని. ఆ దేశమును శుద్ధి చేయవలనన్న ఆశ కానీ, నిబంధన ప్రజలను బలపరచవలనన్న ఆశ కానీ, కోరిక కానీ వ్యక్తిగతంగా ఆయనకు అది లేదు. ఆయన వ్యక్తిగతంగా ప్రతీకారం చేయవలన ఆలోచనే ఆయనలో ఎక్కువ కనిపిస్తుంది. మరి తర్వాత 15 అధ్యాయంలో అతని వ్యూహం ఏ విధంగా మరి 300 నక్కలను బట్టి ఏ విధంగా వాళ్ళ పైరు పంటలు కాల్చేసేసాడు. ఓకే, మరి తర్వాత అధ్యాయంలో వేసుతో ఉండటం, మరలా డెలీలా, ఓకే, ఆ కథ, ఇవన్నీ చదివితే మనకేం అర్థమవుతుందంటే ఇక ఆయన జీవితం అదే తీరులో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 14 అధ్యాయంలో ఉన్నటువంటి తీరులోనే 15, 16లో కూడా అదే తీరులో ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి నేర్చుకునేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఒక రంగంలో అనుగ్రహించబడిన ఆత్మీయ బలం ప్రతి రంగంలో తప్పనిసరిగా ఉంటుందని గ్యారంటీ లేదు. ప్రతి రంగంలో ఆత్మచేత ప్రేరేపడతాడు, ఆయన డిసిప్లిన్డ్గా ఉంటాడు, ప్రతి జీవన విధానంలో ఆయన మెచ్యూర్గా ఉంటాడు, పరిపక్వంగా ఉంటాడు అని దానికి గ్యారంటీ ఏమీ ఉండదు. ఓకే, వ్యక్తిగతమైన పాపమునకు ఆత్మీయ వరములు సాకుగా ఉండలేవని దీన్ని బట్టి చెప్పగలము. ఒక విధంగా రెండో పాఠం అనుకుంటే
ఏంటి మనం గ్రహించేది? వ్యక్తిగతమైన పాపమునకు ఆత్మీయ వరాలు. ఆత్మీయ వరాలు మరి ఆయనకి ఎంతో శక్తి ఉన్నది. పుట్టుకతోనే మరి ఆయన మదర్కి చెప్పాడు కదా, పేరెంట్స్కి అది తెలుసు, ఈయన వలన ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడని తెలుసు, చాలా బలం కలిగి ఉంటాడని తెలుసు. మరి అక్కడ ఆ సిటీ యొక్క ఆ యొక్క ప్రహరీ గోడలకు ఉండేటువంటి ఆ యొక్క ద్వారబంధాలు అడ్డుకర్రలతో కూడా మొత్తం లేపుకొచ్చేసాడు. అంత అలాంటి బలం ఆయనకున్నది. మరి చివరిలో ఏం జరిగిందో తెలుసు. ఆ యొక్క స్తంభాల మధ్య ఆయన కట్టిపెడితే ఆయన బాగా బలవంతాన వాటిని నెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు అందరూ హతమయ్యారు. ఓకే, ఆయన బ్రతికున్నప్పుడు దానికంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళని హతమార్చాడు. అంత బలం ఉన్నదన్నమాట ఆయన వెంట్రుకల ద్వారా. ఓకే, కాబట్టి ఆ విషయంలో బలం ఉందని ఇక అన్ని విషయాల్లో ఆయన పరిశుద్ధుడు, ఆత్మీయ బలం ఉంటుందని, మెచ్యూర్ అయినటువంటి విశ్వాసగా ఉంటాడు అని గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, ఇంకేంటంటే వ్యక్తిగతమైన పాపమునకు ఆత్మీయ వరములు సాకుగా ఉండలేవని దీన్ని బట్టి చెప్పగలం. మరి కొంతమందికి వరాలు ఉంటాయి, మంచి ప్రీచర్స్, అందచందాలు ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, పాటలు రాయగలరు, మరి వాళ్ళ తీరు సాఫీగా ఉంటుంది, కట్టుకథలు చెప్పగలరు, నవ్వించగలరు. ఓకే, కానీ దాన్ని బట్టి మోసపడకూడదు, వారిలో పాపం ఉండొచ్చు. ఓకే, మనం ఇక అంటే ఉదాహరణలు చెప్పుకోని అవసరం లేదు, కానీ ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మరి భగత్ సింగ్ గారు అందరూ ఆయన అంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేకపోయినా కానీ ఎక్కువ మందికి ఆయన అంటే ఇష్టం. ఆయనకి నత్తి ఉండేది. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే అమెరికన్స్ ఆయన ఇంగ్లీష్ని అమెరికన్ ఇంగ్లీష్తో ట్రాన్స్లేట్ చేసేవాడు. అలాంటి వ్యక్తి అన్నమాట. కానీ ఆయనలో పాపం ఉన్నట్లుగా, పాపం దాచుకున్నట్టుగా సంస్థానం వలె అలాంటిదేమీ కనిపించదు. అంటే ఆయనకునే బలహీనతలు, ఎవరికి బలహీనతలు లేవు, ఆ విషయం మాట్లాడట్లేదు మనం. కానీ ఘోరమైనటువంటి పాపాన్ని దాచుకునేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి వరాలను బట్టి, భాషలను బట్టి అద్భుతాలు చేస్తాడు. ఆయన స్వస్థపరిచేటువంటి వరం ఉంది, అవన్నీ ఉండొచ్చు. ఆ వరం వేరు, పరిశుద్ధత వేరు. అది కాబట్టి మనం దేవుడు వాడుకుంటున్నాడులే అని మనం ఆదమరిచి మన జీవితంలో ఉండకూడదు. ప్రభువా, నా జీవితంలో మీకు అయిష్టమైనది ఏదన్నా ఉంటే నాకు చూయించు ప్రభువా అని మనం ప్రార్థన చేశాం కదా ముందు. ఓకే, అదే కాదు 139వ కీర్తనలో కూడాను, 19వ కీర్తన చివర, 139వ కీర్తన చివరిలో కూడాను, మరి 139వ కీర్తనలో ఏమని ఉంటుంది? అయ్యా దేవా, నువ్వు పరిశుద్ధుడివి, మరి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు అపరిశుద్ధులు, నువ్వు పరిశుద్ధుడివి, కాబట్టి నేను కూడా నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో నేను కూడా వారికి వ్యతిరేకంగా ఉంటాను, ఎందుకంటే నేను కూడా పరిశుద్ధుడిని కాదు ప్రభువా, నాలో కూడా లొసుగులు ఉన్నాయి. కాబట్టి నీవు అలాంటి నా విరోధులలో ఏ లొసుగులైతే ఉన్నాయో, ఏ పాపాలైతే ఉన్నాయో, ఏ దోషాలైతే ఉన్నాయో అలాంటివి నాలో ఉన్నాయేమో ప్రభువా, నువ్వు నన్ను పరీక్షించు అని ఆ విధంగా 139వ దావీదు కీర్తనలో మనం ఇది చదువుతాం. ఆ విధంగా పరిశుద్ధతలో మనం ఎదగాలి. ఓకే,
మరి నేను పరిశుద్ధుడని కాదు, కానీ పరిశుద్ధుడిగా ఉండాలని ఆశిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.